Jesus Christ is best speaker. He is not only Savior, he is not only miracle performer, but he is a good speaker. ఎంతమంది అబ్జర్వ్ చేశారో I don't know, but there is a connectivity between 24th chapter and 25th chapter. మత్తయి సువార్త గాస్పెల్స్ 4 ఉన్నాయి. ఒక గాస్పెల్ రైటరు కొన్ని విపులీకరించి రాస్తే ఇంకొక గాస్పెల్ స్పీకరు కొన్ని విపులీకరించి రాశాడు. సో మత్తయి రాసుని మార్కు రాయకపోవచ్చు, మత్తయి వివరించినవి మార్కు వివరించకపోవచ్చు, లూకా రాసుని యోహాను రాయకపోవచ్చు, యోహానులో ఉన్నటువంటి డీటెయిల్డ్ స్టడీ లూక్స్ గాస్పెల్లో లేకపోవచ్చు. సో వారి యొక్క రెవల్యూషన్ బట్టి కొన్ని రైటింగ్స్ రాశారు. దే వర్ రికార్డెడ్ యాజ్ పర్ దైర్ ఎక్స్పీరియన్స్ బై ద హోలీ స్పిరిట్. When we observe Matthew's Gospel 25, the 25th chapter, 25వ అధ్యాయము 24వ వచనానికి కంటిన్యూయేషన్. 24వ అధ్యాయము ఏంటి అని అంటే రాకడకు సూచనలు. దేనికి సూచనలు? రాకడకు సూచనలు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండినప్పుడు 24:3 శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను, ఎవడును మిమ్మును మోసపరచకుండా. చూడండి, ఆయన రాకడకు సూచనలు ఈ యుగ సమాప్తికిని. ఇంగ్లీష్ బైబిల్లో ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని వ్రాయబడ్డది. ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్, ఐ డోంట్ నో టు ఎక్స్ప్లెయిన్ ఇట్, హౌ దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అనేటువంటిది ఐ డోంట్ నో. బట్ రాకడకు సూచనలు అని యేసుక్రీస్తు అని అడిగితే, యేసుక్రీస్తు వారు అనేక సూచనలు ఉన్నాయి. 24వ అధ్యాయం మీరు చదువుకుంటే దెర్ ఆర్ సో మెనీ సైన్స్ బిఫోర్ హిజ్ సెకండ్ కమింగ్. దానిలో ఫస్ట్ సైన్ ఏంటంటే, లెట్ నాట్ యు బి డిసీవ్డ్ బై ఎనీ మ్యాన్, ఎవరును మిమ్మును ఏంటంట మోసపరచుకోకుండా చూచుకో. అంటే ఈ యొక్క లోకము ఎండింగ్కి ఎంత వచ్చింది అని అంటే, యాజ్ పర్ బైబిల్ హిస్టరీ వీఆర్ ఇన్ ద 7th millennium. దెర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ దిస్ 24 hours calendar time. God's time is different, our time is different. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు గతిస్తే ఒక్క రోజులాగుంది. ఇప్పుడు సైన్స్ ఏమంటుందంటే, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము ఈ భూమి స్థిరపరచబడ్డది. సమ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. బట్ యాజ్ పర్ ద బైబిల్ మన స్కేల్ ఏంటంటే, దర్ ఈజ్ మ్యాథమెటిక్స్. ఎవరైనా చదివి ఉంటే, లేదా మనకు స్కూల్లో కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఏముంటుందంటే, గ్రాఫ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏ సబ్జెక్టు? గ్రాఫ్. దానిలో గ్రాఫ్ ఏం చేస్తారు అని అంటే, సపోజ్ ఒక మైల్ దూరం, 1 కిలోమీటర్ చూపించాలి అని అంటే, ఆ గ్రాఫ్లో ఒక పాయింట్, 1 మైలును ఒక చిన్న పాయింట్కి ఈక్వల్ చేస్తారు. ఒక కిలోమీటర్ని ఒక చిన్న, సో కింద స్కేల్ అనమాట. ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ లేదా 10 కిలోమీటర్స్. అలాగే సో బైబిల్ సమయాన్ని బట్టి చూస్తే వీఆర్ ఇన్ 7th millennium, 7,000వ సంవత్సరంలో మనం ఉన్నాం. అయితే అప్పటికి లోకం ఏమైపోయింది అని అంటే, ఈ దుస్థితికి వచ్చింది. ఎవడునో మిమ్మను ఇట్స్ ఎ సింగులర్ వర్డ్. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, 4th verse 24 వచనం, ఎవడును మిమ్మును మోసపరచకుండా.
సంబడి ఈజ్ డిసీవింగ్ యూ. మిమ్మును అని అంటే ప్లూరల్. ఒక్కడు మోసగిస్తాడు ఒక గ్రూప్ని. గ్రూప్లో 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ డిసెప్షన్. ఇట్స్ అ రిలీజియస్ డిసెప్షన్, చర్చ్ డిసెప్షన్, ఆర్ సమ్ అదర్ సైంటిఫిక్ డిసెప్షన్, ఏదైనా ఫిజికల్ డిసెప్షన్. దీని యొక్క కంటిన్యూషన్ ఏంటంటే 25వ అధ్యాయం. ఇట్స్ అన్ ఎ ప్యారబుల్. 24వ అధ్యాయం అంతా కూడా ఆయన రాకడకు సూచనలు అనేకమున్నాయి. ఒక ఇంపార్టెంట్ మాట ఏంటంటే 12th verseలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఐ నెవర్ థింక్ అబౌట్ మై నైబర్. వాడు సస్తున్నా, బతుకుతున్నా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా, లేకపోతే ఒకే చోట చర్చిలో ఉన్నా కూడా ఊరిక ప్రైజ్ లాడ్ అంటామే కానీ అక్కడికి వచ్చినప్పుడు ఏం ఉపయోగపడరు. వీఆర్ నాట్ గుడ్ సమారిటన్స్, వెరీ ఫ్యూ పీపుల్. అక్రమము విస్తరించుట చేత, ఒకటేమో మోసపరచకుండా చూసుకున్నది. అక్రమం అంటే నాట్ ఇన్ ఆర్డర్. అక్రమము అన్నిటిలో అక్రమమే. జాబ్లో అక్రమమే, లేకపోతే మాటల్లో అక్రమమే, నడవడికలో అక్రమమే, యథార్థత లేకుండా అబద్ధం చెప్పడంలో అక్రమమే, ప్రతి విషయంలో అక్రమమే. ఎన్ని ట్రూ. అనేకుల ప్రేమ చల్లారును. ఒకవేళ నేను ఏదైనా ఒకరిని ప్రేమించాను అని అంటే ఏదో ఈవిని అపేక్షించి, ఏదో సెల్ఫిష్నెస్తో, స్వార్థముతో నేను ఈ పని చేశాను అని అంటే ఏదో కొంత డబ్బు ఆశించి, లేకపోతే ఈ పని చేశాను అని అంటే కొంత ఫేవర్ కోసం. ఈ పొలిటికల్ లాంగ్వేజ్లో దాన్ని క్విడ్ ప్రో కో అంటారు. అంటే ఏదైనా ఒక ఈవిని అపేక్షించి నేను ఇది చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు. అంతేగాని మనఃపూర్వకంగా ఏ ఈవిని అపేక్షించకుండా సహాయం చేసేటువంటి స్థితులు లేవు అట్లాంటి దినాలు. ఇవన్నీ ఇట్లా రాయబడి ఉండగా 25వ అధ్యాయంలో ఆ రాకడా సమయంలో ఏమి జరగబోతుంది అనేటువంటిది మన దైనందిన క్రైస్తవ జీవితానికి సవాలుగా ఉంది. 25th chapter, first 13 verses are very dangerous thing in which group we are. ఏ గుంపులో మనమున్న. అందరూ కునికి నిద్రించరని ఒక మాట ఉంది. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అందరూ కునికి. అక్కడ బుద్ధి లేని వాళ్ళు కాదు, బుద్ధి కలిగిన వాళ్ళు కూడా. సో దట్ పారబుల్ స్టార్టెడ్ లైక్ దిస్. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇట్స్ ఎ చర్చ్. చర్చ్కి హెడ్ ఎవరు? క్రైస్ట్, యేసు క్రీస్తు వారు. చర్చ్ సహవాసమునకు, సంఘము. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ ఎ చర్చ్, ఇన్ తెలుగు ఇట్స్ ఎ సంఘము, ఇన్ హిందీ ఇట్స్ ఎ కలీషియా, ఇన్ గ్రీక్ ఇట్ ఇస్ ఎన్ ఎక్లీషియా. సో సంఘమునకు గుర్తుగా ఆ యొక్క హెడ్ ఆఫ్ ది చర్చ్కి యేసుక్రీస్తు వారు ఆయన్ని పెండ్లి కుమారుడితో పోల్చారు. 10 మంది కన్యకలు బిలీవర్స్ ఆర్ క్రిస్టియన్స్ యాజ్ దోస్ హు ఆర్ కమింగ్ టు ఫెలోషిప్, ఆయన సహవాసానికి వచ్చినటువంటి వాళ్ళు. కనుక క్రొత్త నిబంధన సంఘములో సహవాసానికి వచ్చిన వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు అనుకోవడానికి లేదు. నా థాట్స్ వేరు, ఆమె థాట్స్ వేరు, అతని థాట్స్ వేరు, ఆయన స్వభావం వేరు. రీఫార్మేషన్, నాట్ ఇట్స్ రిలీజియస్ కన్వర్షన్ బట్ రీఫార్మేషన్ ఇన్ థాట్ ప్రాసెస్. మన తలంపులలో మార్పు. ఇప్పుడు ఒక మాట ఎక్కువగా ఏమనబడుతుందంటే భారతదేశంలో మత మార్పిడి. ఏ మార్పిడి అంట? ఇట్స్ అన్ ఎ డిసెప్షన్. ద వర్డ్ మత మార్పిడి అనేటువంటిది బైబిల్లో లేదు. ఇట్స్ అన్ ఎ రీఫార్మేషన్, మనస్సు మార్పిడి, రీఫార్మేషన్ ఆఫ్ సైకాలజీ. నేనేదో క్రైస్తవుడు అన్నంత మాత్రం యేసుక్రీస్తు వారు ఎగిరి గంతేయడు. ఒక పాపి మారు మనస్సు పొందితే ఎవరంట
ఒక పాపి. ఎవరు పాపి? నువ్వా, నేనా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. రోమా 3:23. ఏ భేదము లేదు. మీ మతము ఫారిన్ది, అది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు, అది ఇశ్రాయేలీలు, మీ యేసుక్రీస్తు వారికి అలా డేటే లేదు, ఆమె ఒక వ్యభిచారిణికి పుట్టినవాడు, ఇవన్నీ కాదు. గ్రంథం ఏం బోధిస్తుంది అనేది, సైంటిఫిక్ బుక్ ఆర్ రిలీజియస్ బుక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఎవరంట? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్, నేను మంచివాడిని, నేను నీతిమంతుణ్ణి, నా కుటుంబము నీతి. చిన్న అబద్ధం చెప్పినందుకే మా నాన్న ఇరగ్గొట్టాడు చిన్నప్పుడు, ఊహ తెలియనప్పుడే. అప్పటి నుంచి నేను చాలా పవిత్రంగా, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్. ఓకే, కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది? బైబిల్ మనం ఈ మాట చెప్తే అందరూ ఒప్పుకుంటారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్తే ఒప్పుకుంటారు. బట్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్ అనగానే ఒప్పుకోరు. ఈ మాట బైబుల్లో నేను తప్పుడోడినే, నా పిల్లలు తప్పుడోళ్లే, అబద్ధాలు చెప్పేవాళ్లే, మోసం చేసేవాళ్లే, అల్లరి చిల్లరగా తిరిగేవాళ్లే అంటే అందరూ ఒప్పుకుంటారు. అవునండి, ఏం చేస్తాము. కానీ బట్ దట్ వర్డ్ ఈజ్ రిటన్ ఇన్ ద బైబుల్ అంటే యాక్సెప్ట్ చేయరు. మళ్ళా అక్కడే ప్రాబ్లం. అనగానే ఏమవుతుంది, అది జ్ఞాన సంబంధమైనటువంటి మాట అయినా ఒప్పుకోరు. బికాస్ ద బైబుల్ దే కనెక్టెడ్ రిలీజియస్లీ, ఇదేదో ఒక మతానికి చెందినటువంటి గ్రంథం అని కనెక్ట్ చేశారు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సాటన్. మత మార్పిడి అనే మాట కూడా సాటన్. సువార్త ప్రకటన దేవుని వాక్యము. సువార్తను ప్రకటిస్తుంటే సువార్తలో ఏం చెబుతాము? ఏ భేదం లేదు, అందరినో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని కనుక ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇదే సువార్త. దీంట్లో ఏమైనా నీ కులం మార్చుకో, నీ పేరు మార్చుకో, నీ సర్టిఫికేట్ మార్చుకొని ఉందా? బట్ వాళ్ళు కావాలని ఏం చేస్తారు? మత మార్పిడి. అది వాళ్ళ తప్పు కాదు. దెర్ ఈజ్ ఏ డార్క్ పవర్ వర్కింగ్ ఇన్ దిస్ వరల్డ్. దే ఆర్ ఆల్సో గుడ్ పీపుల్. కానీ సాతానుడు పనిచేస్తున్నాడు కదా. ఆ సాతానుడు ఏం చేస్తాడంటే, ఈ పేరు పెట్టేసేయండి, పేరు పెట్టేస్తే ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ మీద అటాక్ చేయొచ్చు మత మార్పిడి అని. బట్ మార్గం మార్చుకో, ఆలోచన మార్చుకో, నీ తత్వం మార్చుకో, నీ నడవడిక మార్చుకో, మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. డెలిబరేట్గా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పం. ఇప్పుడు సత్యము చెప్పడం నేర్చుకుంటున్నాం. మన హయ్యర్ ఆఫీసర్కి ఆయన పనిష్మెంట్ ఇచ్చినా మన ఆ యొక్క అబద్ధం చెప్పం, అది నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మందిరంలో ఈ బోధ చేయడం ద్వారా. మనస్సు మార్చుకునేటువంటిది ఒక రోజులో వచ్చేది కాదు. మళ్ళా ఇదేదో బాప్తిసం నీళ్ళలో మునగగానే నేనేదో మారిపోయి అట్లా కాదు. సంవత్సరాల తరబడి నేను మారు మనసు పొంది ఆ దినం అప్పుడు ఆల్మోస్ట్ నా వయస్సు 31-32 సంవత్సరాలు. అంటే అడల్ట్షిప్ వచ్చి దాదాపు సగం వెళ్ళిపోయింది. అప్పుడు వరకు నన్ను ఏం వెళ్తుంది? ఈ స్వభావము, పాపపు స్వభావం నన్ను ఏలేది. ఒక్క రోజులో మార్పు వస్తుందా? జ్వరం వస్తేనే, వైరల్ ఫీవర్ వస్తేనే 5 రోజులు ఉంటుంది. పాతుకుపోయినటువంటి నరనరాల్లో జీర్ణించుకుపోయిన అబద్ధాలు, వేషధారణ, స్వయం, తర్వాత సెల్ఫిష్నెస్, డిసెప్షన్, గోల చేయడము, ఇవన్నీ కూడా అక్రమమైన కార్యాలు నరనరాల్లో 31-32 సంవత్సరాలు జీర్ణించుకుపోయినాయి. ఒక రోజులు ఎట్ట మారుతాయి?
కనుక ఇట్ గోస్ ఆన్. ద సైకాలజీ హ్యాస్ టు చేంజ్. మతమేమి నన్ను మార్చదు, బట్ టీచింగ్ ఆఫ్ గాడ్, దేవుని మాటలు మారుస్తాయి. అటువంటి బైబిల్ని చించవతల పారేస్తారు, తగలబెడతారు. మాకొద్దు, మా గ్రంథాలు ఉన్నాయని. ఉంటే మంచిగా జీవించు, అక్రమం లేకుండా జీవించు, దేవుని సన్నిధిని అపేక్షించు. ఈ రోజుల్లో డిసెప్షన్, సత్యమును అడ్డగించటం, సత్యము కూడా నీకు కనబడకుండా ఒక చక్కని నామకరణం చేసేసి మత మార్పిడి, బ్రిటిష్ వాళ్ళ మతము, ఇశ్రాయేలీల మతము అని పెట్టి సత్యాన్ని అంటే సైకలాజికల్ రీఫార్మేషన్లోనికి రానివ్వరు. నాది నాకుంది. సరే, అబద్ధాలు మాన్నావా, త్రాగుడు మాన్నావా, సిగరెట్ మాన్నావా, అల్లరి చిల్లరిగా తిరగటం ఏమన్నా మాన్నావా? ఇవన్నీ చేస్తారు. పూజలు పునస్కారాలు, ఈవెన్ అందరూ కూడా, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా, మసీదుకి వెళ్ళే వాళ్ళు కూడా ఏదో రిలీజియస్గా వెళతారు. నో, we are not like that. That church we want. It's not the problem of church, it's a problem of you. ఎందుకు వెళ్తాము సహవాసానికి? వాక్యం వినడానికి. నిన్నటి దినమందు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, వారిని వాక్యం వినడానికి రమ్మన్నాను అన్నయ్య, వాళ్ళు మాకు కూడా ఉంది కదా అని. ఉండే కదా అనేటువంటిది నాకు కూడా తెలుసు, నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన వాడిని. సో అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఏది ఉండదు. ఈ సైకలాజికల్ రీఫార్మేషన్ అనేటువంటి సంగతి, గాస్పెల్ అనేటువంటిది ఇప్పుడు ఏమన్నా చెబుతున్నారో నాకు తెలియదు, కానీ మేము ఆ సహవాసంలో కొనసాగే దినంలో ఏముండేది కదా. దెర్ ఈజ్ ఎ మాస్ ఫర్ 1 hour. ఆ మాస్ మనం అట్లా చూస్తూ ఉండాలి. ఆయనే ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. అయిన తర్వాత వచ్చేసేస్తాం. ఆ నెక్స్ట్ వీక్ నేను పోకపోయినా నన్ను అడిగేవాళ్ళు లేరు. అయ్యో నువ్వు ఎందుకు రాలేదు, నీ సహవాసము ఎక్కడికి పోయావు, మందిరానికి రాలేదు ఏంది? మాకు సండే స్కూల్ కూడా ఉండేది కాదు. అటువంటి దానికి వెళుతున్న వాళ్ళు ఒక సమస్యతో మన దగ్గరికి వచ్చినప్పుడు హీలింగ్ కోసం మేము ప్రార్థన చేశాము. సహవాసానికి రండి అని చెప్తే మాకు కూడా ఉంది కదా, ఎవరి కర్మకు వారి బాధ్యులు. సో ఈ 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ పారబుల్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పరలోక రాజ్యము. ఏ రాజ్యం అంట? ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? రెవల్యూషన్ 1st chapter, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, 18. మరియు జీవించుచున్నవాడను సజీవునై ఉన్నాను, పాతాళ లోకము. ఏ లోకమంట? ఇప్పుడు మనం అంతకుముందు ఏం చదివాము? పరలోక రాజ్యము నంబర్ 1. సెకండ్ వర్డ్ ఏంటి? పాతాళ లోక. పరలోకము, పాతాళ లోకం. మనం ఎక్కడున్నాం? లూకా సువార్త. మనం ఏ లోకంలో ఉన్నాం చూద్దాం. లుక్స్ గాస్పెల్ 4th chapter 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నీ. చాలండి, ఎన్ని లోకాలు వచ్చినాయి ఇప్పటికీ? 3 లోకాలు అంటారు. పరలోక రాజ్యము, పాతాళ లోకము, భూలోక రాజ్యములు. భూలోకం 3 లోకాలు. ఇప్పుడు మనం నివసిస్తుంది ఏంటి? భూలోకము. మన ప్రాణం పోయిన తర్వాత ఎక్కడికి పోవాలా? పరలోకం. వాళ్ళ పాతాళానికి పోతే పాతాళం ఎక్కడుంది, పరలోకం ఎక్కడ మనం చూడలేదు కదా. ఈవెన్ ఐ మై సెల్ఫ్ కెనాట్ షో, పాస్టర్ షో మీ యువర్ హెవెన్ అంటే చూపెట్టలేను. పాతాళం ఎక్కడుంది చూపెట్టలేను. బట్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకోటి కూడా ఏం రాయబడ్డది? మనం నివాసం ఉండేటువంటి ఈ యొక్క భూలోకం కూడా ఉంది. ఏ లోకం? ఏ లోకం? భూలోకం అయితే ఉంది కదా. ఇప్పుడు భూలోకం ఏదంటే ఇదే భూమి. మనం ఉండేటువంటి ఎర్త్ని భూమి అంటారు.
ఇది చూసేదంతా మార్కెట్ అంతా లోకము, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. కనుక భూలోకము అనేటువంటిది ఉంది, అది రాయబడ్డది. కాబట్టి మనము నమ్మశక్యము కానీ పరలోక రాజ్యము కూడా ఉండుంటుంది. ఎందుకంటే మనం నివసించేది రాయబడ్డది, అది మనం అనుభవిస్తున్నాం. 2 రాజ్యాలు మనకు కనబడవు. ఒకటి పాతాళ లోకము, ఇంకోటి పరలోకము. ఈ 2 కనపడవు కానీ రాయబడింది. రాయబడ్డ వాటిలో 3 ఒకటి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆ 2తో ఏంటి పని అంటే పరలోక రాజ్యము, పాతాళ లోకము కాదంట. ఏం జరగబోతా ఉంది? మాథ్యూస్ గాస్పెల్, పరలోక రాజ్యము కామా పెట్టి 25వ అధ్యాయంలో తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. దివిటీలు అనగా వాక్యము, బైబిళ్ళు, దేవుని వాక్యము, విశ్వాసులు 10 మంది. 10 అనే సంఖ్య ఎందుకు వాడాడు యేసు ప్రభు వారంటే, ఉపమానాలంకారములో 10 స్టాండ్స్ ఫర్ టెస్ట్. 10 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు అంట? ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు? టు టెస్ట్ దేమ్. దానియేలు అంటాడు ఆ నపుంసకుల అధిపతితో, రాజు యొక్క భోజనం మేము తినమయ్యా అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఆయన 10 రోజులు మమ్మల్ని ఆ వెజిటబుల్తో పోషించు, ఒకవేళ మా ముఖములు బాగా ఉంటే మాకు అవే కంటిన్యూ చేయని, 10 దినములు మమ్మల్ని పరీక్షించుము. ఏంటంట? సో ఉపమానములో కొన్నిసార్లు ఆ ఉపమానాలంకారు చెప్తారు. నా 10 మంది కన్యకలు అంటే అర్థం ఏంటంటే అక్కడ లేడీస్ అని కాదు, బిలీవర్స్, వెదర్ ఇట్స్ అ లేడీస్ ఆర్ జెంట్స్, వాట్ ఎవర్. వై 10 digit అంటే ఇట్స్ అ టెస్ట్. యూ కెన్ స్పీక్ అబౌట్ 1000 పీపుల్. ఇప్పుడు సంఘము ఎంత విస్తరించింది? యేసుక్రీస్తు వారు సంఘం అనే మాట చెప్పిన తర్వాత ఆ యొక్క అపోస్తల కార్యములోనే విస్తరించిపోయింది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. The church, the Peter, I will build my church. The word church first time used by Jesus. చర్చ్ అనేటువంటి మాట, సంఘము అనే మాట, సమాజ మందిరాలు ఆ దినాల్లో ఉండే. యూదులకు సమాజ మందిరాలు, సినగాగ్స్. సంఘము అనే మాట యేసుక్రీస్తు వారు మొదట వాడాడు. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్స్ ఎ చర్చ్. ఇప్పుడున్నటువంటి అర్థమైంది, మన మైండ్లో ఇన్కల్కేట్ అయింది ఏదో ఒక బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్, దాని మీద ఒక సిలువ, లేకపోతే 3 సిలువలు, 30 సిలువలు. మనం ఏలూరు ఒక పెళ్ళికి పోతే ఒక మందిరం మీద దాదాపు 9 సిలువలు ఉన్నాయి. ఎన్ని సిలువలు? ఎన్ని? 9. ఎందుకో నాకు అర్థం కాలే. We are the church. You are the church. Your soul is the church. సో 10ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు ఇశ్రాయేలు దేశంలో వాళ్ళకున్నటువంటి అలవాటు ఏంటంటే, పెండ్లి కుమారుడు అంటే, ఇప్పుడు యోసేపు మరియను వివాహం ఇంకా కాలే, ఆమె బెట్రోతల్ అంటే దానికి ముందే ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఒక స్త్రీని ఈ పురుషుడు అథారిటేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, తన భార్యను పోషించుకోగలడనేటువంటిది ప్రూవ్ చేయడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి వెళతాడు. తాను తన భార్య నివాసం ఉండటానికి ఒక ఇల్లు కట్టుకుంటాడు కొత్తది. అది ఆ ఇల్లు తయారైన తర్వాత వచ్చి అప్పుడు ఆ యొక్క ఎంగేజ్ అయినటువంటి భార్యను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. ఆ వివాహము 7 రోజులు జరుగుతుంది ఇశ్రాయేల్ దేశంలో. అది ఏన్షియంట్ డేస్లో ఉన్నటువంటి ట్రెడిషన్. కనుక వాళ్ళకి అర్థమవుతుంది అని ఆ పెండ్లి గురించి చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమార్తె. ఇప్పుడు ఎంగేజ్ అయినటువంటి పెండ్లి కుమార్తెకు తన యొక్క భర్త కోసం ఎదురు చూసేటువంటి ఆరాటం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సంఘము అనే మాట చెప్పి హీ గాన్ టు ద హెవెన్స్.
ఇప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి నీవు ఎలా ఉన్నావు? అటెంటివ్గా ఉన్నావా లేదా? కొన్నిసార్లు ఈ సెక్యూరిటీ గార్డ్స్కు డ్యూటీలు వేసిన తర్వాత వాళ్ళ మీద ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ పోస్టులన్నీ చెక్ చేయడానికి. ఈ సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతున్నారా లేకపోతే డ్యూటీ చేస్తూ ఉన్నారా? ఆ టైమింగ్స్లో ఆఫీసర్ మీద ఇంకొక ఆఫీసర్ ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను ఉండు ప్రదేశంలో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మలను ఏం చేశాడంట? తీసుకొని పోతాడు. 24వ అధ్యాయములో ఉన్న సంగతులన్నీ జరుగుతూ ఉన్న దినాలలో ఇది జరగబోతుంది. తర్వాత ఇంకొక అంశం కూడా చూద్దాము. వీళ్ళకి ఏం జరిగింది అని అంటే, 2వ వచనంలో వీళ్ళు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఏంటి బుద్ధి లేకపోవటము అంటే, మత ఛాందస్సవాదము, మానవ పద్ధతులు, అవిధేయత, వాక్యముతో సంబంధం లేదు నాకు. కొంతమంది అంటారు, ఏంటండి మందిరానికి రాలేదు, సహవాసానికి రాలేదు, ఒక కనీసం 4 వారాలు అయిపోయింది, లేకపోతే 10 వారాలు అయిపోయింది అనగానే టక్కుమని మనకన్నా వాళ్ళు చాలా ట్రిక్కీగా జవాబు చెబుతారు. నా హృదయంలో ఉన్నాడన్న ప్రభు. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? హృదయంలో ఇంకోటి కూడా ఉంది, లోకం కూడా ఉంది. ఏముంది? లోకము హృదయములో ఉంటుంది, కానీ క్రియలు, వ్యాపారం మానడు, సినిమాలు మానడు, ఫ్రెండ్స్ మానడు, టీవీ మానడు, భోజనం మానడు, బట్టలు తుక్కోవడం మానడు, పిల్లలను స్కూలుకు పంపించడం మానడు, ఫీజు కట్టడం మానడు, వ్యాపారం చేయడం మానడు, డబ్బు సంపాదించడం మానడు, ఒక ఇల్లు ఉన్నవాడు 2 ఇళ్ళు. కానీ దేవుడు మాత్రము హృదయానికి పరిమితం అని చెప్తాడు. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఏంటైందంట? నువ్వు శరీరానికి ఎన్నో పొద్దున లేచిన కాడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సిటీ లైఫ్లో బెడ్ కాఫీ. ఏంటది? బెడ్ టీ. నాకు కూడా ఆ బలహీనత ఉంది. నాకు టీ ఇవ్వకపోతే ఇక ఆ రోజు మెసేజ్ కూడా రాదు. ఏం రాదు? చికాకు పడుతుంది. ఒక బలహీనత. శరీరానికి మనం అంత జాగ్రత్త తీసుకుంటాం. కొంతమంది లెగవగానే షుగర్ పేషెంట్లు ఉంటారు. ఏ పేషెంట్లు? ఆ ట్యాబ్లెట్ పడాలా, లేకపోతే బీపీ పేషెంట్లు రాత్రి పడుకునేప్పుడు అదే, లేకపోతే చికాకు చేసేస్తారు. శరీరానికి అన్ని జాగ్రత్తలు చేసుకుంటాం. ఈ మారు మనస్సు తీర్మానం చేసుకున్న ఆత్మకు ఏం చేశాం? 5 బుద్ధి లేనివారు. దే ఆర్ టుగెదర్. 10 people in the assembly, 100 people in the assembly, 1000 people in the assembly. నువ్వు శరీరం గురించి చాలా జాగ్రత్త. ఈ మధ్య కాలంలో అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సిస్టమ్ వస్తుంది. కొంతకాలము ఆయిల్ పుల్లింగ్ అని నేర్చుకున్నారు. ఏ పుల్లింగ్ అంట? పొద్దున్నే లెగిసి మొహం కడుక్కోకుండా ఆయిల్తో ఇట్టినాలంట. అంటే ఏదో ఆరోగ్యం బాగుంటుందంట. కొంతకాలం అయిన తర్వాత ఒక 2 లీటర్ల నీళ్లు తాగాలంట. ఎన్ని లీటర్లు? చలికాలం 2 లీటర్లు తాగడం అవుద్దండి. అదొక పెద్ద శ్రమ. నేను ఒకసారి ఒక చోటకి పోతే కష్టమైందండి, ఆపేసామది అన్నారు. అదొక సీజన్. తర్వాత ఇంకొంతకాలంలో ఒక పద్ధతి వచ్చింది. ఏదో చైనా నుంచి అంట ఒక పెరుగుద్దంట. అదేంది? ఏదో ఒక మాంసంలాగా ఉంది. దాంట్లో రాత్రుల్లోనేమో టీ ఆకేసేసి కొంచెం నీళ్లు పోసి ఆ పొద్దున్నే ఆ నీళ్లు తాగాలంట. తాగితే ఆయుష్ పెరుగుద్దంట. ఏం పెరుగుద్ది? మరి ఎన్ని రోజులు బతకాలో ఆశ నాకైతే అర్థం కాలేదు. మేము అది కూడా తాగామండి. తాగుతుంటే బాధ ఉండేదిరా నాయనా. ఎందుకు? అది పోయింది. మొన్న నేను ఒక స్నేహితుని దగ్గరికి పోతే సన్నగా అయిపోయినాడు. ఏంది బ్రదర్ సన్నగా అయిపోయినా? 9 kilos తగ్గాను బ్రదర్ అన్నాడు. ఎన్ని కిలోలు అని అన్న? ఒక బియ్యం బస్తా పక్కనేసినట్టేగా అన్న. 9 kilos అంటే ఒక బియ్యం బస్తా జస్ట్ ఇంత అయిపోయింది. ఏంటంటే 2 పూటలే తింటున్నాడంట. ఎన్ని పూటలు? 11ంటికి 5ంటికి.
అది కొంతకాలం నడుస్తుంది, తర్వాత ఏం దొరుకుద్దో మనకి. ఇట్లాంటి రకరకాల ఈ మధ్య కాలంలో అసలు సొరకాయలు ఎవడు కొనేవాడు కాదు మార్కెట్లో. ఏ కాయలు? సొరకాయలు అంటే రూపాయి కూడా. ఇప్పుడు సొరకాయ 50 రూపాయలు. ఎందుకంటే ఆ రసం తాగాలంట. ఏం తాగాలంట? సన్నగా అవుతారంట. సన్నగా ఏం చేస్తారు? మొన్న ఒక స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు, ఇట్లాగే టాపిక్ వచ్చి మాట్లాడితే, నేను 2 సార్లే తింటున్నారంట ఫ్రెండ్, అది ఇదంటే అని వదిలే అన్నాడు. తినాలా? నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను బెల్లి గురించి అంటే, వదిలే, అది పెరిగితే పెరగనే అన్నాడు. కనుక తీరం గమనించండి, శరీరానికి ఎన్ని జాగ్రత్తలు, ఏం కట్టుకుపోదామను, కానీ ఆత్మకు ఏం జాగ్రత్త. అయ్యో, నేను ఈరోజు వాక్యం దేవుడు నాతో మాట్లాడలేదే. నా కృపావరంలో దేవుడు నాకు దర్శనాలు ఇస్తాడు కదా, ఆ దర్శనం రాడలేదు. ఎందుకు? ఏమైనా ప్రాబ్లం అయిందా? అబ్రహాముతో 13 సంవత్సరాలు మాట్లాడలేదంట దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 13 long years. And moreover, Abraham is a friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఆయనకు నేను ఈ మాటలు చెప్పక మానేదనా అన్నాడు దేవుడు సొదొమ గొమొర్రాలని. అటువంటి స్నేహితునితో 13 సంవత్సరాలు మాట్లాడకపోతే సడన్గా ఒకసారి ఏదో కోల్పోయినట్టు అయిపోయి, అప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధికి వస్తే మొట్టమొదటి మాట ఏంటంటే, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై జీవించు అనే మొట్టమొదటి మాట. కొన్నిసార్లు మనం సహవాసానికి వస్తాము, బైబిల్ వాక్యం వింటాము, మన సహవాసం వెరీ గుడ్ అంటాము, బట్ వీ హ్యావ్ ఫర్గాటెన్ ఇన్ దిస్ వరల్డ్. మనకు ఆ సెన్సిటివ్నెస్ పోతుంది, ఆ టచ్ అనేది మనలో ఉండాలి. ఏంది ఆ నింద? హాగరు అనే నింద, ఇష్మాయేలు అనే నింద. నేనేమైనా చెప్పానా నిన్ను హాగరుతో సంతానం కనమని? నేను వాగ్దానం ఇచ్చింది కవనెంట్ సన్ కదా, ఇస్సాకు కదా. తొందరపడ్డాడు. ఏం జరిగింది? ఇప్పటికీ యుద్ధం జరుగుతూ ఉంది. అరబ్స్ అండ్ జూయిష్ పీపుల్, ఇష్మాయేల్ అండ్ ఐజక్, ఇష్మాయేల్ అండ్ ఐజాక్. గాజా పట్టీలో అంత అరబ్సే. ఎంత మారణవధ జరిగింది. చిన్న చిన్న పిల్లలను తీసుకుని వెళ్తూ ఉంటే ఇక్కడ పగిలిపోయే బాంబులు, ఆకాశ హర్మ్యాలు కుప్పకూలిపోయినాయి. అబ్రహామ్స్ వీక్నెస్. దేవుని వాక్యంలో ప్రూఫ్స్ ఉన్నాయండి. సైంటిఫిక్గా 100% నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ హిస్టరీ వీ కెన్ ప్రూవ్. ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని అంటే ఎవడో మోసపరుస్తున్నాడు. నిద్రపోయేం కాదులే, ఆ మందిరంలో పాస్టర్లు అలాగే చెబుతారులే, ఆ పాస్టర్ దొంగోడు కదా, ఆ పాస్టర్ అమ్మ పిల్లలు ఏం బద్ద చేశారని. యూ హ్యావ్ టు లుక్ టు ద లార్డ్. నీ పాస్టర్ బలహీనుడే, నీ పక్క విశ్వాసి బలహీనుడే, నీకు బోధ చేసిన పాస్టర్మ బలహీనరాలే. ఆర్ దే గేవ్ దేర్ లైఫ్ ఫర్ యూ? వారు ప్రాణం నీ కోసం పెట్టారా? కాదు కదా. వై యు ఆర్ లుకింగ్ ఎట్ దెమ్? లుక్ ద బెస్ట్ మ్యాన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయనలో ఏమాత్రం కల్మషం లేదు. When you are talking about Jesus and the church, why you are looking the pastor? Why you are looking some other believer, musician? This is the weakness. అదే మోసం. నువ్వు క్రీస్తును పందరంగములో ఆయన్ను చూసుకున్నా ముందుకు పరిగెత్తాలి, కానీ నువ్వు పక్కనున్న బలహీనతను చూసి నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నావు. వాడు బాగానే ఉంటాడు, రేపు ఒక నెల తర్వాత వాడు కన్ఫర్మ్ అయిపోయి రిజ్యువినేట్ అయిపోతాడు, రిఫార్మేషన్ అయితే మా మైండ్లో. కానీ నువ్వు వాడిని చూసి పడిపోయావే, ఇంకా వెనక్కి వెళ్ళిపోయావు. అది మోసం. ఏ పాస్టర్లు బాగున్నారని, ఏ పాస్టర్లు బాగున్నారని, ఏ పాస్టర్ల పిల్లలు బాగున్నారని, ఏ పూజారుల పిల్లలు బాగున్నారని నువ్వు దానికి జడ్జిమెంట్ ఇవ్వడానికి నిన్ను పెట్టలే. నువ్వు మారు మనసు పొందింది నీ ఆత్మను కట్టుకోవడానికి. 5 బుద్ధి లేనివారు, 5 నువ్వు బుద్ధి కలిగి ఉన్నావు, బుద్ధి లేనివాడి ఇదే పద్ధతి. జడ్జింగ్ ఆల్ ద టైమ్ వీక్నెసెస్ ఆఫ్ పీపుల్.
వాడట వీడిట దానివల్ల ఏమొస్తుంది? నో, యు లాస్ట్ యువర్ డీసెన్సీ, యు లాస్ట్ యువర్ బ్లెస్సింగ్. కొంతమంది చెక్ చేస్తూ ఉంటారు ఎవరిని, వాళ్ళు ఎదగరు. మెసేజ్లను చెక్ చేస్తారు, నా పాస్టర్ ఆ రోజు అట్ట మాట్లాడి ఇట్ట మాట్లాడి. యువర్ పాస్టర్ ఈజ్ వీక్, ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. యువర్ కోవర్కర్ ఈజ్ వీక్. బుద్ధి లేకపోవడం అంటే బలహీనతలు. ఏ బలహీనత నిన్ను పట్టి పీడిస్తుంది? 5 బుద్ధి గలవారు. దే హ్యావ్ ఫ్రెండ్షిప్ with the word of God. What is Jesus? Is it a doll? Is it a figure on the cross? No. శిలువ మీద ఒక బొమ్మ, ఒక శవం బొమ్మ కాదు కదా. No. Try to take off your mind from that figure. చిన్నప్పటి నుంచి మన మైండ్స్లో ఆ శిలువ మీద వేలాడుతున్న ఒక శవం బొమ్మ ఆక్యుపై చేసింది. దట్ ఈస్ ఆల్సో ఏ సాటనిక్. అది తీసేయండి. The word has to blink in our minds. మన మైండ్లో వాక్యము బ్లింక్ అవ్వాలా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. టార్చ్ లైట్. సాయంకాలం కాగానే లైట్ వేసుకుంటాం. మరి నువ్వు వెలిగించుకున్న వాక్యం అనేటువంటి దీపాన్ని. నిన్న ఒక సిస్టర్ చెప్తా ఉంది, ఒకవేళ ఇంట్లో బైబిల్ అట్ట దుమ్ము పట్టిపోయి ఉంటాయి అన్నమాట. ఏం పట్టిపోయి ఉంటాయి? బైబిల్ దుమ్ము పట్టింది అంటే బైబిల్ తెరవక ఎంతకాలమై ఉంటుంది? అది వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. అంటే వాళ్ళని అడిగితే కూడా యేసు ప్రభు మా దేవుడు, మేము సంఘానికి పోతాం. దే డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రిలీజియస్లీ దే ఆర్ Christians, but they don't have power. ఇప్పుడు మీరు అడగవచ్చు, వాక్యం అయితే పవర్. The word of God written by the power of Holy Spirit. The word of God, when we eat that, it gives the power. When you pray, it gives the power. నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది, నీ బోధలో శక్తి ఉంటుంది, నీ నడవడికలో శక్తి ఉంటుంది, నీ సాక్ష్యంలో శక్తి ఉంటుంది, నీ టెస్టిమోనీలో శక్తి ఉంటుంది, నీ పిల్లలకి అది నేర్పిస్తావు, నీ సంఘంలో శక్తి ఉంటుంది. ఏ గుంపులో ఉన్నాం? ఓకే. 5th verse. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. ఏం చేశాడంట? ఆలస్యము చేయగా. ఆయన ఆలస్యం చేయటం ఏంటి? This speaks about the sovereignty of God. టెస్ట్ చేయడానికి ఆలస్యం చేశాడు. చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. మార్క్స్ గాస్పెల్ 13:31. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతించవు. ఏందంట? ఆకాశమును భూమియు గతి, నా మాటలు, ద వర్డ్ ఆఫ్ గాడ్, యేసు క్రీస్తు వారి మాటలు. సంబడి సే హల్లెలూయా. ఈ లోకం, దేవుడు సృష్టించిన సృష్టి కూడా, ఆకాశం కూడా పోద్దంట, కానీ మాటలు పోవు. బొమ్మలన్నీ పోతాయి, బంగారు బొమ్మలు పోతాయి, వెండి బొమ్మలు పోతాయి, ఆచారాలు పోతాయి, నువ్వు పోతావు, నీ తండ్రి పోతాడు, అందరూ పోతారు, భూమి కూడా పోద్ది, ఆకాశం కూడా పోద్ది. కానీ దేవుని వాక్యము మాత్రము స్థిరంగా ఉంటుంది. నా మాటలు గతించవు. అది వర్డ్ ఆఫ్ గాడ్ అంటే. అందుకే చూసారా, మన అసెంబ్లీలో ఎక్కడ కూడా ఏదైనా బొమ్మ కానీ, బొమ్మ పూజ కానీ, పలాని బొమ్మ కొనుక్కోండి అని కానీ, ఓన్లీ వన్ థింగ్ విల్ టెల్, యూ పర్చేస్ బైబుల్, దట్స్ ఆల్. తెలుగు వస్తే తెలుగు బైబుల్ కొనుక్కో, ఇంగ్లీష్లో ఎలోకొండేది ఇంగ్లీష్ బైబుల్ కొనుక్కో, లేకపోతే హిందీది కొనుక్కో, బట్ యూ మస్ట్ క్యారీ ద బైబుల్. ఇఫ్ యూ క్యారీ ద బైబుల్, యూ ఆర్ క్యారింగ్ జీసస్ క్రైస్ట్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద న్యూ టెస్టమెంట్, ఫుల్ బైబుల్.
పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా అయింది. చదివితేగా 10 ఆజ్ఞల్లో మొన్న ఒక సహోదరి అంటుంది, మన ఆదిత్య అని, నీకు 10 ఆజ్ఞలు కంటత చేశావా అని అడిగిందంట. ఏ ఆజ్ఞలు? అసలు ఆమెకు తెలియదు ధర్మశాస్త్రం మొత్తం కొట్టివేయబడ్డదని. కొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు అయినాయి. ఎన్ని ఆజ్ఞలు అయినాయి? ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? మీరు టీఎల్ఎఫ్కి వస్తున్నారు, గలతీయులు రాసిన పత్రికలో ఉంది 10 ఆజ్ఞలపై 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞల్లో ఒక మొదటి ఆజ్ఞ ఏంది? పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలా, సేవించాలా, నిన్ను వలె నీ పొరుగు వారిని. 2 ఉన్నాయి. ఇంకా 10 ఆజ్ఞలు కంటత పెట్టి లాభమే ఉంది? బుద్ధిహీనత. తెలియాలి కదా. 10 ఆజ్ఞలు, 11 ఆజ్ఞలు, 612 రూల్స్ ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఏం ఉపయోగపడ్డది? హెబ్రీలు రాసిన పత్రికలో ఏమంటాడు? ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ స్థితి కలగజేయలేదు అని దేవుని వాక్యం ఉంటే 10 ఆజ్ఞలు కట్టబెట్టావా నీళ్ళలో మునగడానికి ముందు? ఎవరు నేర్పించారు? ఒకవేళ నేను ఆ మాట చెప్పినా మీరు వెంటనే అడగాల, పాస్టర్ గారు ఎందుకు 10 ఆజ్ఞలు కంటత పెట్టేది అని. అటు అడిగేవాళ్ళు ఎందుకంటే తెలిసి చూడలేదు కదా. పైన ఆకాశము కింద భూమి గతించుగా నా మాటలన్నిటికీ మాటలు, మాట మాట మాట. ఆయన తన నోటి మాట చేత సమస్తము బావుగా చేసి ఉన్నాడు. మాట. మీ మాట అవునంటే అవును, కాదంటే కదా మాట. మనల్ని కష్టపడి బలులు అర్పించమంటల్లా, మనల్ని కష్టపడి కానుకలు తెమ్మంటల్లా, బంగారం ఇవ్వమంటల్లా, సపరేట్గా టైం తీసుకొని నా కాలేజీకి రండి అడ్మిషన్ తీసుకోండి అంటల్లా. మన చేతిలో బైబిల్ ఉంది. కన్వీనియంట్ టైములో 1 గంట టైమి, 1 అరగంట టైమి, 15 నిమిషాల టైమి తెరువు, చదువు. ఆహా, ఆదివారము బైబిల్ మూస్తే మళ్ళీ ఆదివారం దాకా మనకు బైబిల్ గుర్తురాదు. నో ఫ్యామిలీ ప్రేయర్, నో పర్సనల్ ప్రేయర్. ఒకళ్ళ ప్రేయరే ఉంటుంది కానీ వాక్యం లేదు. సాధు సుందర్ సింగ్ గారు వాక్యము చదవకుండా ప్రార్థన చేసేవాడు కాదంట. ఏం చదవకుండా? వాక్యము చదవకుండా ప్రార్థన చేయడము జీవము లేనిదంట. ట్రైన్కి 2 ట్రాక్లు ఉంటాయి, 2 పట్టాలు. ఆ ట్రాక్ మీద పోద్దా లేదా? ఒక ట్రాక్ వాక్యము, ఇంకో ట్రాక్ ప్రేయరు. చాలామంది ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదవరు. ప్రార్థన కూడా ఏంది? ప్రభువా దినను కాపాడు, రోగం తగ్గించు, పిల్లలను బాగు చేయి, యాక్సిడెంట్ కాకుండా చూడు, ఇవే ఉంటాయి. చేయొద్దని నేను అన్న కానీ నో ప్రియారిటీ. అదే బుద్ధిహీనత. ఈ యొక్క వాక్యంలో ఏముంది అని అంటే సమయం గూర్చి మార్క్స్ గాస్పెల్ 13:32 ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. వాక్యంలో ఇదే ఉంది సత్యాలన్నీ. వచ్చే నెలలో దేవుడు రాబోతున్నాడంట, వచ్చే సంవత్సరం దేవుడు రాబోతున్నాడంట. నీకెట్ట తెలుసు? ఒకవేళ నీ కృపావరం ఉందేమో బయలుపరిస్తే నీకు సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహర్షిని కలిసినప్పుడు బైబిల్లో లేని కూడా కొన్ని దర్శనాలు ఆయనకు ఇచ్చినాడంట. అయితే ఆయనకు వార్నింగ్ ఏమి ఇచ్చాడంటే, సాధు సుందర్ సింగ్ గారికి టీచ్ చేస్తూ, నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు ఇవి. ఏం చెప్పాడు? ఒకవేళ నీకు బయలుపరచబడిన ఫలాని గడియకు నేను వస్తున్నానని, ఇట్స్ ఫర్ యూ. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏముందంటే, తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. యేసు క్రీస్తు వారికి కూడా తెలియదంట. ఎందుకు? కుమారుడు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. అప్పుడు జాగ్రత్త పడుడి. ఏం పడుడంట? దిస్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త. Simply coming and going, we are expecting so many healings at the time of worship. We are clapping, we are enjoying. At the same time, we must be very careful. జాగ్రత్త పడుడి. అంత్యకాలములో అపాయకరమైన కాలములు వస్తాయి. యేసు ప్రభువు దేవుడే కాదనే దినాలు వస్తాయి. అసలు బైబిలు అసలు తగలబెట్టే దినాలు వస్తాయి. బైబిల్ కనబడవు. వీళ్ళని తరిమేయండి క్రైస్తవుల్ని. ఇది మన దేశానికి సంబంధం కాదు. ఇంకా విపరీతమైన దుర్బోధలు వస్తాయి. తిమోతికి రాసిన పత్రిక
మొదటి పత్రిక అనుకుంటాను, బహుశా 4వ అధ్యాయం 191 పేజీ, పేజ్ నెంబర్ 191, న్యూ టెస్టమెంట్. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా ఈ దినాల్లో యూట్యూబ్లో ఆ సోషల్ మీడియాలో వస్తుందంతా కూడా దెయ్యాల బోధే. యేసుక్రీస్తు అని ఎంత తిడితే అంత వ్యూవర్షిప్ వస్తుంది, ఎంత బూతులాడితే అన్ని లక్షల మంది చూస్తారు, నెగిటివిటీ ఎంత మాట్లాడితే అంత వ్యూవర్షిప్ వస్తుంది. అయ్యి విని విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. ఇది ముందుగానే రాశాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, ఇప్పుడు జరుగుతున్నది 2024లో జరుగుతున్నది రాశాడు. సంబడి సే హల్లెలూయా. సో యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియా గొప్పదా, బైబిల్ గొప్పదా? ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇంకా మీ యొక్క జ్ఞానానికి యాంటీ క్రైస్ట్ అనే మాట మీరు బహుశా వినుంటారు. ఏ క్రైస్టు? యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. మొదటి యోహాను 222 పేజీ, 222 ఇన్ తెలుగు బైబిల్స్, 18th verse, 2వ అధ్యాయం 18వ వచనం. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. అనేకులైన క్రీస్తు విరోధులు. మీరు అనుకోవచ్చు ఆ యొక్క యూట్యూబ్లో వీడియోస్ చూసి బైబిల్ని తిట్టడము, మరి మదర్ మేరీని తిట్టడము, యేసు ప్రభువుని తిట్టడము, క్రైస్తవులను తిట్టడం చూసి ఇది ఇప్పుడు కాదు, ఇది 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకుంది. ఎప్పుడో అప్పట్లోనే సంఘము ఏర్పడిన దినాల్లోనే, కలీష ఏర్పడిన దినాల్లోనే ఇది విరోధులు బయలుదేరినారు, క్రీస్తు విరోధులు. అప్పుడు కాదు. ఎందుకు? సత్యమునకు చోటు లేదు భూమి మీద. నువ్వు ఒక బొమ్మ పెట్టేసి అక్కడ ఒక మంచిగా ఒక అదేది పుణ్యక్షేత్రంగా మార్చు, కుప్పల తెప్పలకు వస్తారు. నువ్వు కూర్చోబెట్టి, అయ్యా నువ్వు పాపివిరా, నీ ఆత్మ మరణిస్తే నరకానికి పోద్దండి, ఎవ్వడు రాడు. రెండో రోజు ఎవ్వడు రాడు. స్వస్థత మహాసభలను పెట్టండి. ఏ మహాసభలు? కూర్చోడానికి స్థలం కూడా ఉండదు. ఇక్కడ సువార్త మహాసభలను పెట్టండి, ఒకరోజు బాగానే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే కూడా ఏమైనా భోజనాలు పెడితే వస్తారు, లేకపోతే వాళ్ళు ఎవరు ఉండరు, గ్రౌండ్ అంతా ఖాళీ. ఎందుకంటే స్వస్థత లేదుగా. ఆత్మ స్వస్థత గురించి చెప్పామనుకో, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. స్వస్థత, నూనెలు అమ్ముతాం, హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముతాం అంటే ఓ రే నాయన ఎగబడి కొంటారు. ఒకసారి ఒక ఆయన హ్యాండ్ కర్చీఫ్లు తెస్తే లారీకి తెచ్చా అంట. హ్యాండ్ కర్చీఫ్లు ఎంత ఉంటాయి లారీకి తెస్తే? కొన్ని లక్షలు ఉంటాయి. అరగంటలో అమ్ముడుపోయినాయి అంట. ఎంతసేపట్లో? బైబిళ్ళు పెట్టి అమ్మరు, కొనరెవరు. నెక్స్ట్ టైం కొంటానులేనా, ఉందిలే అమ్మాయికి ఉందిగా. ఇవన్నీ ఈ సోషల్ మీడియా గురించి అప్పుడే వ్రాయబడ్డది. అందుకని ఎవడును మిమ్మును సోషల్ మీడియా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయంలో 33వ వచనం, జాగ్రత్త పడుడి, మెళకువగా నుండుడి, ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలముండును. ఇంటి యజమానుడు ప్రొద్దు గుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కూడి కోయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏ స్టూడెంట్కి భయము? చదువుకుంటే 9 నెలలు ఎగ్జామ్స్ టైంలోనే వాచ్ నైట్ చేస్తామని వాడికి భయం. కానీ రెగ్యులర్గా చదువుకునే స్టూడెంట్కి ఎప్పుడు పెడితే ఏముంది ఎగ్జాము? మన ప్రభు ఎప్పుడు వస్తే ఏముంది? వీఆర్ రెడీ. ప్రభువా రమ్ము, మరన్ అథా, ప్రభువా రమ్ము. మంచిదే కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏంది? త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. 3 లోకాలు చూసాం కదా. భూలోకంలో ఉంటున్నాం. 2 లోకాలు ఉన్నాయి, పాతాళ లోకము, పరలోకము.
మన ఆశ పరలోకం పోవాలని. ప్రభు ఒకళ్ళ ముందే వస్తే వెళ్ళిపోవాలా? దాని గురించి దేవుని వాక్యంలో ఉంది. ఎందుకు మోసపోవాలా? సోషల్ మీడియాను చూసి ఎందుకు మోసపోవాలా? నిద్రను బట్టి ఎందుకు మోసపోవాలా? ఎందుకు నాకు అర్ధరాత్రుల్లో మెళుకు వస్తుంది? ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎన్ ఎ గిఫ్ట్ టు ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చిన వరమని నేను అనుకుంటాను. నేను చక్కగా ఏ పని లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, రాత్రుల్లో 2ంటికి ఎవరు రారు కదా, రాత్రుల్లో 2ంటికి ఎవరు ఫోన్ చేయరు కదా, రాత్రుల్లో ఈవెన్ నా భార్య నన్ను లేపదు, నా కుమార్తెలే నన్ను లేపరు. ఫ్రీ మైండ్. ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఐ యామ్ విత్ ద లార్డ్. ఎప్పుడొస్తే మాత్రమేముంది? భయం ఎవరికంటే వాక్యంతో పరిచయం లేని వాళ్ళకి, వాక్యంలో ఏముందో తెలియని వాళ్ళకి. దేవుని వాక్యం ఎప్పుడో చెప్పబడ్డది, అంత్యక్రీస్తులు ఇప్పుడే బయలుదేరి ఉన్నారని. ఇంకా మనకు భయం ఎందుకు? రాకడకు సూచనలు ఎప్పుడో చెప్పేశాడు. మోసంతో స్టార్ట్ అవుద్ది, లోకము మోసంతో ఉంది. మరి మనం ఎట్టున్నాం? Now we'll go to the 25, 6వ వచనం, 25వ అధ్యాయము 6వ వచనం. అందరూ కునికి నిద్రించిరి, అర్ధరాత్రి వేళ. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట ఫర్ ఎ టెస్ట్. హియర్ వీ కెన్ సీ ద సావరినిటీ ఆఫ్ గాడ్. నీ కోసం అంతా చేసినటువంటి దేవునికి ఆ అధికారం ఉంటుంది. ఆయన ఎప్పుడైనా రావచ్చు. అయితే ఎందుకు ఆలస్యం చేశాడు అని అనుమానం రావచ్చు. అయ్యా పాస్టర్ గారు, మీరు మందిరానికి టయానికి రండి అని చెప్తూ ఉంటారు, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. అయితే దేవుడే ఉపమానములో యేసుక్రీస్తు వారే ఆలస్యం చేశాడంట, లేజియా దేవుడు అని మీరు అనుకోవచ్చు. మొదటి పేతురు, ఫస్ట్ పీటర్ అండ్ 3rd చాప్టర్, లేకపోతే 2nd పీటర్, 2వ పేతురు 9వ వచనం, 3వ అధ్యాయం. 2వ పేతురు 3వ అధ్యాయము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలదని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడైన ఆయనకున్న పేరులో ఒక పేరు ఏంటంటే లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతుడంట. ఏ శాంతుడంట? ఎందుకు ఆలస్యం చేశాడు? కొంతమంది ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, రక్షింపబడవలసిన వాళ్ళు కూడా దేవుని పోలిక, దేవుని రూపము, దేవుని జీవాత్మ. ఆ ఆత్మ నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. నీవు రక్షింపబడ్డావు, నేను చనిపోతే నా ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, నిరీక్షణ నాకుంది. నల్లెలు ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మా తమ్ముడు, అన్నో, బంధువో, లేకపోతే ఎవరో అక్క, చెల్లో, చిన్నమ్మో, వాళ్ళు కూడా రక్షణ పొందాలి కదా. సువార్త చెప్పరా నాయనా పాస్టర్, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ఆత్మలు లేకపోతే నేను వచ్చిపోయాను అంటే పరిశుద్ధాత్మ తీసివేయబడతాడు. తీసివేయబడితే భయంకరమైన శ్రమలు భూమి మీద ఉన్నాయి. అందరూ నరకాగ్ని కొట్టుకొని పోతారు. అందుకని ఆలస్యం చేస్తున్నాడు. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? సంఘం రెడీగానే ఉందిగా, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారుగా, ఎంతోమంది బోధించి చచ్చిపోయారుగా, బోధకులు కూడా పోయారుగా, రేడియో స్పీకర్ ఆర్ఆర్కే మూర్తి గారు కూడా పోయారు. ఇంకా చాలే, దేవుని రాజ్యంలో వెళ్ళొచ్చు కదా. కానీ ఎవరునూ నశింప ఆయనకి ఇష్టము లేక ఆలస్యం చేస్తున్నాడంట. సరే, కునికి నిద్రించిన తర్వాత హియర్ వీ హ్యావ్ టు టేక్ ఎ లెసన్. అర్ధరాత్రి వేళ. ఏ రాత్రి వేళ అంట? దట్ ఈస్ నాట్ ద టైమ్ ఆఫ్ అస్. కొన్ని సమయాలే మనవి. అర్ధరాత్రిలో నీకు ఫ్రెండు హెల్పింగ్కి రాడు, కొన్ని హాస్పిటల్స్ బంద్ ఉంటాయి. పగులు సమయం ఉంటుంది, ఆ సమయం నీకు ఇచ్చేశాడు దేవుడు. రాత్రి సమయము జంతువులకు ఇచ్చాడు, పగటి సమయము మనుషులకు ఇచ్చాడు. మనుషులు పగులు పనిచేస్తారు, రాత్రుల్లో పండుకుంటారు. మనుషులు పడుకునే సమయంలో జంతువులు బయటకు వస్తాయి. బయటకు వస్తాయి? ఈ సంగతి యోబు గ్రంథంలో రాయబడ్డది. మనకేమో పగులు ఇది. ఆ సమయమంతా శరీరానికి ఇచ్చి రాత్రుల్లో నిద్రపోయి నువ్వు ఇంకా ప్రభు కోసం జీవించింది ఎప్పుడు? ఇదే బుద్ధిహీనత అంటే.
నువ్వు అనుకున్నావు ఒక సంఘం నాకుంది, సంఘం నా కోసం ప్రార్థన, డెఫినెట్లీ విల్ ప్రే. కానీ నీ వంతేది, నీ ఆత్మీయ ఎదుగుదలేది? ఎంతసేపు వాక్యం చదివావు? అసలు దేవుడు మాట్లాడడం అంటే నీకు తెలిసిందా? దేవుడు వాక్యంతో మాట్లాడతాడు, ఆయన స్వరంతో మాట్లాడతాడు, ఇంకొంచెం ముందుకు పోతే దర్శనాలతో మాట్లాడతాడు. దెర్ ఆర్ మెనీ వేస్ గాడ్ కన్వర్ట్స్, బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది లేకుండా చాలామంది నాకు దర్శనం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, అవన్నీ నమ్మబాకండి. ఒకవేళ సత్యమైన నమ్మొద్దు. వాక్యము, నీ వాక్యము ఆకాశమందు స్థిరముగా ఉన్నది. పైన ఆకాశం కింద భూమి గతించినా నా వాక్యం ఎన్నటికీ గతించదు. ఏదో భ్రమలో ఉండొద్దు. కొంతమందికి దర్శనాలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఆయన ముట్టుకుంటే బాగైపోతాడు, ఆయన ఇట్టంటే టచ్ అంటే వాళ్ళు కింద పడతారు, అవన్నీ నమ్మొద్దు. ఒకవేళ అవి ఉన్నా కూడా వాటిని నమ్మొద్దు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎన్ స్ట్రాంగ్ స్టోన్. దేవుని వాక్యము ఎవరైనా ఏదైనా చెబితే చెప్పాలి, ఓ వర్డ్ ఆఫ్ గాడ్, ఓపెన్ చే వర్డ్ ఆఫ్ గాడ్. దైవజనుడు భక్త్ సింగ్ గారి దగ్గరికి ఆయన పరిచర్య చేసే కాలంలో బ్యాప్టిజమ్స్ ఇస్తూ ఉంటే చెన్నైలో, ఇప్పుడు అప్పట్లో మెడ్రాస్ అనేవాళ్ళు, ఈ పొలోమని పాస్టర్స్ వచ్చారంట, ఈ డినామినేషన్ పాస్టర్స్. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేసాను, ఏ అథారిటీతో, ఏ ట్రైనింగ్తో, ఏ అనాయింట్మెంట్తో, ఏ ఆర్డినేషన్తో నువ్వు బ్యాప్టిజమ్స్ ఇస్తున్నావు అని 4-5 అడగడానికి వస్తే ఆయన అలా తేరి చూసి, అసలు మీ బైబిల్ వేయి అని అడిగినాడంట. ఏమడిగినాడంట? మీ చేతుల్లో బైబిల్ వేయి అన్నాడంట. అని తమిళ్లో అడుగున్నారంట. యూ కమ్ విత్ ద బైబిల్ అన్నాడంట. టుమారో యూ కమ్ విత్ ద బైబిల్, ఆల్ ద పీపుల్, ఐ విల్ గివ్ ద ఆన్సర్. ఓకే, టుమారో విల్ కమ్. అప్పుడు ఎప్పుడు రాలేదంట. ఎందుకు? ప్రతిదీ కూడా వాక్యము ద్వారా. ఐ లైక్ హీలింగ్స్, ఐ హ్యావ్ విజనరీ. సమ్ థింగ్స్ గాడ్ విల్ రివీల్ ఇన్ విజనరీ. ఐ లైక్ హీలింగ్. సమ్టైమ్స్ గాడ్ అనాయింట్స్ మీ విత్ ద హీలింగ్ టచ్. స్వస్థతలు జరిగినవి ఉన్నాయి, మేము అవి అనుభవించాము. దిస్ అసెంబ్లీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద విజన్. అందుకని చెప్పి ఎప్పుడు చూసిన విజన్స్ అవే చెప్పుకుంటాము. ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు విజనరీయే, కానీ నా కుమార్తెకు బోధించేటప్పుడు వాక్యము. రే వాక్యము, అమ్మ వాక్యములో చూడు, ఆ దినపాఠం చూడు, ద వాక్యము జీవవాక్యము. అక్కడే మనుషులు మిస్ అవుతున్నారు, ఉద్యోగము ద్వారా లేదా చదువు లేని తనములో. కొన్ని విలేజెస్కి పోయినప్పుడు కొంతమంది అక్కడ మందిరానికి వస్తారు, నమ్మకంగా వస్తారు, వాళ్ళకి చదువు ఉండదు. ఏముండదు? చదువు ఉండదు. అమ్మ బైబిల్ చదువుకున్నావా? చదువు లేదయా. నువ్వు 500 అని చెప్పి 10 రూపాయల నోటి, అది కరెక్ట్గా గుర్తుపడతారు. మళ్ళా సాయంకాలం కూలి 500కు ఒప్పుకుని 10 రూపాయల నోటి, ఏందయ్య గారు, అవి మాత్రం బాగా తెలుసు. అదే బుద్ధిహీనత. మనల్ని మనం సమర్థించుకోవటం బుద్ధిహీనత, బుద్ధి లేకపోవడము. దేవుని విషయాల్ని పక్కకు పెట్టి సమర్థించుకుంటాం. మనస్సులో ఉన్నాడులే. కొంతమంది మందిరానికి పోరు కోపంతో, ఆన్లైన్లో చూసాములే, సమర్థించుకుంటారు. నేను మా భార్య మేము కలిసి ప్రార్థన చేసుకున్నాములే, ఇవన్నీ సమర్థించుకోవడం. సమాజముగా కూడుట సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండటకు ప్రయాసపడి ఏముండాలంట? అందరితో. అదే కదా క్రైస్తవ్యము. క్రైస్తవ్యం అంటే బిల్డింగ్లు కట్టడం కాదు, పెద్ద కోట్ల రూపాయలు ఆస్తి చేయడం కాదు. నీ ప్రేమ, కమిట్మెంట్. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు. ఇప్పుడు రండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. బుద్ధిగల వాళ్ళ యొక్క మంచి క్యారెక్టర్ ఏంటి? 25వ అధ్యాయము 3వ భాగము. బుద్ధి లేని వారు నూనె తీసుకొని పోలేదు, బుద్ధిగల వారు
సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. చాలండి. వాక్యము పట్టుకున్నారు. ఎప్పుడన్నా రాని, ఎన్ని తప్పుడు బోధలన్నా ఉన్నాయి, అంత బైబిల్ మీద బురద చల్లని, నా విశ్వాసం నుండి నేను తొలగిపోయాను. ఎందుకంటే నా ప్రభువు చారిత్రకారుడు. ఆయన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ప్రవచనాలు నెరవేర్చబడినప్పుడు ఆయన రాకడ ప్రవచనాలు నెరవేర్చబడవా? నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాను. ఎందుకు? బికాజ్ హీ వాజ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ పర్ ద ప్రాఫెసీ. క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము. ఆ ప్రవచనాలు నెరవేర్చబడినప్పుడు ఆయన రాకడ ప్రవచనం ఎందుకు నెరవేర్చబడదు? కాకపోతే కొంచెం ఆలస్యం అయితే. ఎందుకు? నా తెలిసిన ఆత్మలు నశించిపోతున్నాయి కనుక, వాళ్ళు నశించకూడదని. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళని అప్పడుగుతూ ఉన్నారు. ఏమడుగుతూ ఉన్నారు? అప్పడుగుతూ ఉన్నారు. రక్షణ ఇండివిజువల్. నీ భర్తది నీకు రాదు, నీ భార్యది నీకు రాదు. యువర్ సాల్వేషన్, యువర్ సోల్ ఈజ్ యువర్స్. మనకు ఒక అలవాటు ఉంది సహజంగా. ఎవరైనా చనిపోతే పేపర్లో వేస్తారు అడ్వర్టైజ్మెంట్, ఆయన ఆత్మకు శాంతి కలుగులాగున ప్రార్థించండి. ఏం శాంతి కలుగులాగున? ఆత్మకు శాంతి ఉండదు. ఇక ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, శరీరం విడిచిన తర్వాత శాంతి అశాంతి అట్టేముండదు. వాక్యం ఏముందంటే, వారి క్రియలు వారి వెంట వెళ్ళొచ్చున్నాయి అని ఉంటుంది. ఏమనుంది? వారి వెంట. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ మీదట తీర్పు జరుగును. ఎన్నిసార్లు అంట? ఒక్కసారి. ఇవన్నీ బైబిల్ సత్యాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ప్రకారం ఒక్కసారే. ఆత్మకు శాంతి అట్టేముండదు. మారు మనసు పొందుటయే ఆత్మకు శాంతి. నా సమాధానమునే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చున్నట్టుగా కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, 10వ వచనం, వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. వీళ్ళు ఏం చేశారంటే అడిగారు, అయ్యా మా దివిటీలు ఆరిపోతా ఉన్నాయి, మీ ఆయిల్లో కొంచెం మాకు ఇవ్వమంటే వాళ్ళు ఒక చిన్న సలహా ఇచ్చారు. ఏమిచ్చారు? మాకు మీకు ఇది చాలదేమో, మీరేంట అమ్మువారి వద్దకు పోయి కొనుక్కోండి. సమయం ఏ సమయం అండి అది? ఏ సమయం అది? అర్ధరాత్రి. ఇదే టైం. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. దేవుని సమయం దేవునికి ఇవ్వాల్సిందే, దానికి నీకు బహుమానం ఉంటుంది. కొన్నిసార్లు మనము అన్నీ ముగించుకొని దేవుని సావాసానికి వస్తాం, లేట్గా వస్తాం. కొన్నిసార్లు హెచ్చరింపబడము. వీ మస్ట్ గివ్ ప్రియారిటీ. ఏంది వాక్యం ఉన్నది? నేను నా డ్యూటీకి టయానికి వెళుతాను. అక్కడ బయోమెట్రిక్స్ ఉంటుంది, కళ్ళ యొక్క బయోమెట్రిక్స్ ఉంటుంది. ఇది జనాలు ఎట్లాంటి వాళ్ళు ఎంత మోసాల్లో ఉన్నారంటే, ఏళ్ళు ముద్రిచ్చే బయోమెట్రిక్స్ వచ్చినాయి, వాటిని కూడా కాపీ కొట్టేసి ఇంటికాడుండి కొడుతున్నారంట. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే కళ్ళు కూడా పెట్టారంట. ఏం పెట్టారు? కళ్ళు పెడతారు. మరి దానికి ఏం చేస్తారు? మరి అంత మోసం. క్రైస్తవులు కూడా ఉంటారు దీంట్లో, వాక్యం బోధించే బోధకులు కూడా ఉంటారు, మోసం చేస్తారు. ఆ టైము పెళ్లి కుమారుతో పోయే టైము వాళ్ళు ఏం చేశారు? నూనె కొనుక్కోవడానికి పోతున్నారు. ఏం పోతున్నారు? మందిరానికి పోవాల్సిన సమయంలో ఎక్కడో ఉంటాము, చికెన్ షాప్లోనో, మటన్ షాప్లోనో, లేకపోతే టిఫిన్ షాప్లోనో, లేకపోతే నిద్రపోతాను. చిన్న సాకుజాలండి మనకి. ప్రభు మందిరం విషయంలో మాత్రం చిన్న సాకుజాలు. అదే ఊరికి పోవాలనుకోండి, పెండ్లికి ఊరికి 103 జ్వరం ఉన్న భర్త ఒకవేళ చెప్పిన, అమ్మ జ్వరం ఉంది కదా, అది పొద్దులే వైరల్గా. ఏందంట? వైరల్గా. అరే మరి లేదా చిన్నోడికి లేకపోతే ఏదో మోషన్, ఆ మోషన్స్ ఏముంది, ఎక్కడ పడితే అక్కడ డైపర్స్ తీసేయటమేగా. అదే మందిరానికి అబ్బా ఎంత ఉంది, 99. అబ్బా ఇన్నాడు అంతా నొప్పి, అక్కడ కూర్చోవాలా. పాస్ గారు చెప్పి 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 వీడి రాగాలని అక్కడ ఇడ్లీ తింటుందామా. దేవుని మందిరానికి ఆ సమయము, the thing you try to understand, we are taking out the time which has to give to the God's presence. 24 గంటలు దేవుందే. దేవుడు మనకు వెసులుబాటు ఇచ్చినాడు. అయ్యా 6 రోజులు పని చేసుకోరా బిడ్డ, కనీసం ఒక్కరోజు
విశ్రాంతి తీసుకో, అది నా సన్నిధిలో గడుపు, బలి అర్పించు. ఆ రోజు కూడా ఉండదు. అసలు కొంతమంది మందిరానికే రారు, కానీ క్రైస్తవులు అని చెప్తారు. దేవునికి ఇవ్వాల్సిన సమయము మన సొంతానికి వాడకుండా అర్ధరాత్రుల్లో కొండానికి పోతున్నారంట. అందుకే వాళ్ళు బుద్ధిహీనులు. సరే కొని తెచ్చుకున్నారు, ఆ టైంలో షాపులు ఉండవు, వాళ్ళ పరిపత్తిని బట్టి ఏదో తలుపు తట్టి నూనె తెచ్చుకున్నారు. నూనె తెచ్చుకున్న తర్వాత జరిగిన యాక్సిడెంట్ ఏంటంటే 25వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనం కూడా చదువమ్మా, బాగుంటుంది. అప్పుడు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు, బహుశా వాళ్ళు చెప్పుంటారు, ఓ పెండ్లి కుమారుడు, మై ఫ్రెండ్ బ్రదర్, సంబడి ఈస్ దేర్, దే గాన్ ఫర్ పర్చేసింగ్. నో, అసలు పట్టించుకోలే. యేసు ప్రభు వారు రూపాంతరము చెంది కొండ మీదకి వచ్చినప్పుడు, ఆ రూపాంతరపు కొండ మీద పేతురు అన్నాడు, ప్రభువా నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల ఇక్కడ కట్టుదును అన్నాడు. ఏమన్నాడు? పర్ణశాల కట్టుదును అన్నాడు. ఏమన్నా పట్టించుకున్నాడా ప్రభు? వారు కొండ దిగి వచ్చుచుండగా, డోంట్ కేర్, ఇట్ స్పీక్స్ అబౌట్ ద టైం. దేవుని సమయాన్ని దేవునికి ఇస్తే బుద్ధి కలిగి ఉండడం, దేవుని సమయంలో బైబిల్ చదవడం, నీ యొక్క శరీరానికి ఎంత డిసిప్లిన్గా జీవిస్తున్నావు, నీవంటే నీ ఇలాకా మొత్తం మంచి సాక్ష్యము, నీ పిల్లలంటే మంచి సాక్ష్యము. వాట్ అబౌట్ ద గాడ్? ఇది రహస్యపు జీవితము. ఇది ఎవరు అడగరు. నీ యొక్క కౌన్సిలర్ వచ్చి అడగడు, నీ కార్పొరేటర్ అడగడు, నీ ఎమ్మెల్యే అడగడు, నీ పాస్టర్ అడగడు, ఎవ్వరు అడగరు. నీ ఆత్మ అడుగుతుంది. నువ్వు ఎప్పుడు సహవాసం చేస్తావని నీ ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు చేసే ఫ్రెండ్షిప్ను బట్టి ఆ స్వరము, ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ అవుతుంది. కొన్ని సంగతులు వేళ్ల వాళ్ళకి తెలియని బయలుపరచబడతాయి. హీ బ్లెస్ యూ ఫర్ ద బ్లెస్సింగ్ ఫర్ మెనీ. నువ్వు ఎంత బ్లెస్ చేయబడతావంటే ఇతరులకు బ్లెస్ చేయబడడానికి బలపడతావు. అది దేవునితో పరిచయం, దేవుని టయాన్ని దేవునికి ఇవ్వడానికి. వీళ్ళు ఏం చేశారు? వచ్చింది సేమ్ డ్రెస్ వేసుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే. వాక్యము కేర్లెస్. ఈ ఆయిల్ లేకపోవడం అనేది, ఆ వాక్యము తెలుసు కానీ కేర్లెస్. ఈ రోజుల్లో ఎవరికి వాక్యం తెలియదు చెప్పండి? కానీ గమనిక ఉండదు, దాన్ని హృదయానికి తీసుకోరు. ఐ నో ద బైబిల్ స్టడీ ఆఫ్ అబ్రహాం, ఐ నో ఈవెన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ థరోలీ, వాట్ ఈజ్ యాంటీ క్రైస్ట్, బట్ ఐ ఆమ్ నాట్ టేకెన్. ఒక చిన్న మాట, మారు మనస్సు అనేది ఉండదు. థియాలజీ చేస్తే ఇంతలో బుక్స్ చెప్తారు బైబిల్లో, డాక్సాలజీ, హిస్టాలజీ, దిస్ థింగ్, ప్రొఫెటికల్, అండ్ ద లా ఆఫ్ మోజెస్. అనేకమైన డిపార్ట్మెంట్స్ బైబిల్లో. దే హ్యావ్ దిస్ మచ్ నాలెడ్జ్, గ్రీక్ లాంగ్వేజ్, హిబ్రూ లాంగ్వేజ్. దాన్ని బట్టి నేను పరలోకం పోతానా? దాన్ని నా జ్ఞానం ఉన్నదని దేవుడు నన్ను ప్రేమిస్తాడు? నో. ద కమిట్మెంట్ అవుట్ ఆఫ్ మై హార్ట్, ద టైం, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, దాని గూర్చిన తృష్ణ, హార్డ్ టైమ్స్లో ఎగవడం, ఆయన కూర్చున్న ఆలోచన, మార్కెట్లో ఉన్న ఆయన కూర్చున్న ఆలోచనే, నా డ్రైవింగ్ చేసుకున్న ఆయన కూర్చున్న ఆలోచనే, మందిరంలో ఉన్న ఆయన కూర్చున్న ఆలోచనే, కిచెన్లో ఉన్న ఆయన కూర్చున్న ఆలోచనే, ఆయన కూర్చున్నటువంటి పాట, ఆయన కూర్చున్న రాకడ. కొనబోచుండగా ఏం జరిగిందంట? పెద్ద బ్లండర్ థింగ్ జరిగింది. తలుపు వేయబడెను. ఏమంట? వాళ్ళు కూడా ఆయన కోసం ఉన్నోళ్ళే. కనికరం ఉండదు. ఒక సమయం వస్తుంది, కనికరము ఆలస్యము చేయుచున్నాడు. ఏ ఆత్మ నశించకుండా ఉండడానికి ఆలస్యము చేయుచున్నాడు. ఒక సమయం రానే వస్తుంది, మనం ఆయనతో నిలబడలేం. మరంట ధవళ సింహాసన తీర్పు దగ్గర కూడా జీవగ్రంథం తెరవబడుద్దంట. ఏ గ్రంథం తెరవబడుద్ది? క్రీస్తు న్యాయపీఠం వేరు, ధవళ సింహాసన తీర్పు వేరు. ధవళ సింహాసనం అప్పుడు జీవగ్రంథం కూడా, గొర్రెపిల్ల జీవగ్రంథం కూడా. ఎందుకు అనంటే అక్కడ మన పేర్లు ఒకప్పుడు రాసిన పేజీలు ఉన్నాయి, కానీ తర్వాత తుడుపుకున్నాం.
మనంతటి మనమే, మన క్రియలను బట్టే, తెలియక కాదు, వాక్యం తెలియక కాదు, నాలెడ్జ్ లేక కాదు. దాంట్లో మన పేరు ఉండాలా. దానికి కారణం ఏంటి? ఆయన కాదు. అప్పుడు ఆ ధవళ సింహాసనం దగ్గర కాన్వర్జేషన్ ఉండదు, మాట్లాడే ధైర్యం ఉండదు మనకి. పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడన్నా మాట్లాడడానికి ఆ యొక్క ధైర్యం చేసినాడు, కానీ ఆ యొక్క యాక్సెస్ ఉంది. పాతాళానికి పోయిన తర్వాత ధవళ సింహాసన తీర్పుకి మధ్య గ్యాప్ ఉంది. ఎన్ని యుగాలు మన ఆత్మలు పోయిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యం కానీ పాతాళ లోకం కానీ, పాతాళ లోకంలో కనీసం మనం మొరపెట్టచ్చు, తండ్రి అయిన అబ్రహామా లాజర్ను పంపు, దప్పెగ్గొనున్నాను, నా నాలుక దాహమేస్తూ ఉంది, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి లాజర్ను పంపని మొక్కుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. బట్ ఇట్స్ టూ లేట్. కానీ ధవళ సింహాసనం తీర్పు ఉంది, అక్కడ నో కన్వర్జేషన్, ఇట్స్ గాన్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ లాస్ట్ ఫర్ ఎవ్రీ టైమ్, ఇటర్నల్. ఎందుకు? ఈ 50, 60 సంవత్సరాల 70 సంవత్సరాల వయసులో దీన్ని కేర్లెస్గా ఉన్నావు. యు ఆర్ కేర్లెస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడ చూసిన వాక్యమే కదా, ఏ ఛానల్లో చూసిన వాక్యమే కదా. జస్ట్ కేర్లెస్. యూ హ్యావ్ డన్ నథింగ్ అబౌట్ గాడ్. బీ కేర్ఫుల్. సమయాన్ని వేరే సమయంకి ఇచ్చా. దేవుని పనిలాగే ఉంటుంది. అదే మోసం అంటే దేవుని పనిలాగే ఉంటుంది. నూనె కొనుక్కోవడానికి పోతా ఉన్నారు దేవుని పని మీదనే, కానీ మోసంలాగా కనపడని మోసము. నీ సహవాసంలో ఏమి నేర్పిస్తున్నారు? వాక్యమా? స్వస్థతలా? ఆశీర్వాదములు మాత్రమేనా? ఐ ప్రే ఫర్ బ్లెస్సింగ్స్. బీదగా ఉండడం మంచిది కాదు కదా. ఎప్పుడు చూసినా ప్రభు బిడ్డలు, రాజులకు రాజు అంటారు, వీళ్ళందరూ ఎప్పుడు చూసినా పేదరికంలో కొట్టమిట్టాడుతుంటారా? మంచిదా? కాదు కదా. బట్ ద ప్రియారిటీ మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. చాలామంది విశ్వాసులు దేవుని కోసం ప్రయాసపడి వారికి తెలియకుండానే భౌతికంగా వాళ్ళ బిడ్డలు చదివారు, గొప్ప సైంటిస్టులు అయ్యారు. దేవుని పని నువ్వు చేస్తే, దేవునికి ఇవ్వవలసిన క్రయమును చెల్లిస్తే, నువ్వు వరిగా కొంతకాలము శ్రమలాగుంటుంది. అది ఫీజు లేకపోవచ్చు, నీ పిల్లలకి స్కూల్ నుంచి బయటికి కూడా పంపించుండవచ్చు, నీ పిల్లలకి వివాహం కాకపోవచ్చు, కానీ ద బ్లెస్సింగ్, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సమయానికి దేవునికి ఇద్దామా? షల్ వి టేక్ వెరీ సీరియస్లీ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుడి వాక్యాన్ని మన దగ్గర తెచ్చాడు. దిస్ ఎ వెరీ ఓల్డ్ టాపిక్. వెరీ 10 virgins టాపిక్ ఈజ్ వెరీ ఓల్డ్, బట్ వీ మస్ట్ బి వెరీ సీరియస్. తలుపు వేయబడ్డది. ఆ యొక్క నోవహు ఓడగట్టిన తర్వాత ఓడ 8 మంది కట్టుకోలే, 800 మంది కట్టుంటారు, 8,000 మంది కట్టుంటారు. కానీ ఓడలో ఎంతమంది ఉన్నారు? 8 మందే. వాళ్ళే కట్టింది, మరి వాళ్ళంతా బయట ఉన్నారు, నమ్మలే. కనుక దేవుని పని గురించి గమనిక కలిగి ఉందా? నువ్వు దేవుని పని అంటే ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండవని కాదు. ద థాట్, గమనిక, సమయం ఇవ్వవలసింది, మొరపెట్టవలసింది. నీ పనులు చేసుకుంటానే దేవుని వాక్యము చదువుతా.